ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14ను క్వాంటమ్ డేగా జరుపుకుంటారు. క్వాంటమ్ టెక్నాలజీ ప్రాధాన్యం పెరుగుతున్న ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రంగంలో అడుగులు వేస్తోంది. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మరియు మేధా టవర్స్లో క్వాంటమ్ కంప్యూటింగ్కు సంబంధించిన 2 టెస్ట్ బెడ్స్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ టెస్ట్ బెడ్స్ ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధన, ట్రైనింగ్, ప్రయోగాలకు అవకాశం కలుగుతుంది. సాధారణ కంప్యూటర్లు బిట్స్పై పనిచేస్తాయి, కానీ క్వాంటమ్ కంప్యూటర్లు క్విబిట్స్పై పనిచేస్తాయి. క్విబిట్ ఒకేసారి 0 మరియు 1 రెండు ఇవ్వగలదు. ఒక క్విబిట్ మరొక దానితో కనెక్ట్ అవుతుంది. దీంతో చాలా క్లిష్టమైన సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయి. మెడిసిన్, ఫైనాన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఉపయోగం, కొత్త రకాల ఆవిష్కరణలకు దారి. ఈ టెస్ట్ బెడ్స్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు లక్ష్యం క్వాంటమ్ టెక్నాలజీలో రీసెర్చ్ను ప్రోత్సహించడం, విద్యార్థులు, స్టార్టప్స్కు యాక్సెస్ కల్పించడం, అమరావతిని టెక్నాలజీ హబ్గా అభివృద్ధి చేయడం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు టెక్నాలజీ ఆధారిత అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే ఐటీ మరియు ఇన్నోవేషన్ రంగాల్లో నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమాల అమలులో భాగమవుతున్నారు. యువతకు అవకాశాలు ఈ టెస్ట్ బెడ్స్ ప్రారంభంతో. విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీ పరిచయం, రీసెర్చ్ మరియు స్టార్టప్ అవకాశాలు, భవిష్యత్ టెక్ స్కిల్స్ అభివృద్ధి. క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో అమరావతిలో ఈ ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగంలో కొత్త దిశగా భావిస్తున్నారు.